ఇంకా చాలా ఉన్నాయి అక్కయ్య చెప్పినట్టు. ఏందంటే నాకు అక్కయ్య చెప్పిన 4వ పాటలో ధర్మం గురించి చెప్పేది నాకు చాలా నచ్చింది. ఏందంటే హ్మ్. కైకేయి మాట విని, ఆ మంతర మాట విని అలా అంటే మనము ఎలాంటి క ఎలాంటి పరిస్థితొచ్చినా గూడా విన్నవాడి ద్వారా, చూసిన ద్వారా ధర్మం తప్పొద్దు. ఇతరుల మాటలు విని మనము చెడిపోవద్దు అనేది నాకర్థమైంది. అందుకే నేను ఫస్ట్ నన్ను నేను మార్చుకోనంత వరకు నేను ఏది మార్చుకోలేననేది నాకొకటి అర్థమయ్యి, నేనెవ్వరిని ఏమనట్లేదు. ఒకప్పుడేందంటే అందరిలో కూర్చున్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళేదైనా మాట్లాడితే, వీళ్ళేదైనా మాట్లాడితే వాళ్ళిట్లనంట, వాళ్ళట్లనంట అన్నప్పుడు ఎంత వద్దనుకున్నా గూడా నేను గూడా ఒక మాట అనేదాన్ని. ఇప్పుడు నాకసలు ఎప్పుడైతే ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ క్లాసెస్ విన్నానో, నాకస్సలు అనాలని గూడా అనిపిస్తలేదు. ఎందుకంటే మనం అనవసరంగా పాపకర్మ జమ చేసుకోవద్దు. మనకు అవసరం లేని విషయము. అసలు ఇంకా వేరే వాళ్ళని అనే హక్కు నాకు లేదు. అసలు నాకు అనవసరమైన విషయాలను నేను పట్టించుకోవద్దు. అని జెప్పేసి అలాంటి థాట్స్ నాకు చాలా వస్తున్నాయి. ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి భక్తంటే ఏంది? జ్ఞానం అంటే ఏంది? అని తెలుసు. కాకపోతే అక్కయ్య చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేదు. ఇదేందంటే నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్‌కి చాలా చాలా అవసరము. అదొక్కటి తెలుసుకొని ఇంట్లో భగవద్గీత బుక్కు ఉండాలని జెప్పేసి 6 ఇయర్స్ అయింది కావచ్చు నేను కొని. కానీ ప్రామిస్ చెప్తున్నా నేను ఏ ఒక్క రోజు గూడా ఒక్క పేజీ గూడా ఒక పేజీ, 2 పేజెస్ ఏమో చదివినా నాకసలు నా మైండ్‌కి ఎక్కలేదు ఆ అర్థాలు, పదాలు. ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ లైఫ్ క్లాసెస్ వినడం స్టార్ట్ చేశానో, అప్పటినుంచి ఒక్కొక్క పార్ట్ నేను చాలా శ్రద్ధగా విని ఒక బుక్‌లో రాసుకుంటున్నా. అంటే అదే బుక్ పక్కకు ఈ బుక్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే రేపటి రోజున పిల్లలు గూడా ఏదైనా ఇచ్చినప్పుడు ఈజీగా చెప్పే విధానము వాళ్ళొకసారి చదివితే వాళ్ళకి చాలా యూజ్ అయితదని నా అభిప్రాయం. అందుకే నేను ఒక్కొక్క నాకు ఏదైతే ఎక్కడైతే నచ్చుతుందో అదన్నీ నేను చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి బుక్‌లో రాసుకుంటున్నా. నేనే కాదు రేపటి రోజు నా ఇంట్లో నా పిల్లలు గాని, నా భర్త గాని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక్కసారి ఇది మన వాడుక భాషలో మనకు అర్థమయ్యే భాషలో అక్కయ్య అంత మంచిగా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక బుక్ మెయింటైన్ చేసుకొని రాసుకుంటే జీవితంలో వాళ్ళకి చాలా యూజ్ అవుతదని నా అభిప్రాయం. దీనివల్ల చాలా 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 ఉన్నాయి చెప్పలేకపోతున్నా. చాలా హ్యాపీగా ఉంటున్నాం అక్కయ్య. ఇందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ మాటల్ని బట్టి తెలుస్తోంది నిజంగానే మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి.